వారిది ఫౌండేషన్ మొక్కలతో పర్యావరణానికి రక్షణ చేస్తూ మేధస్సుకు పదును. నెల్లూరు నగరంలోని మైపాడ్ గేట్ నాయుడు కళ్యాణ మండపంలో ఆదివారం అమరావతి చెస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జరిగిన ఈ ఓపెన్ చెస్ టోర్నమెంట్కు విశేష స్పందన లభించింది. డైరెక్టర్ వెంకటేష్ పర్యవేక్షణలో జరిగిన ఈ పోటీల్లో రాష్ట్రంలోని 28 జిల్లాల నుంచే కాకుండా వివిధ రాష్ట్రాల నుంచి క్రీడాకారులు ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి సహకారం అందించిన లక్ష మొక్కల లక్ష్య సాధనలో భాగంగా ఈ రోజు క్రీడాకారులు 2000 మొక్కలను పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో వారిది ఫౌండేషన్ చైర్మన్ పైడిమర్రి శ్రీరంగనాథ్, సెక్రటరీ ఆర్కాడ్ శ్రీనివాసులు, ట్రెజరర్ దస్సి వెంకటప్రసాద్ మరియు ఐవి రామకృష్ణ, ఆర్బిడ్ చీఫ్ ఎం గోపీనాథ్, హుస్సేన్ అగర్వాల్, చరణ్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు నాయుడు కళ్యాణ మండపంలో ఈ టోర్నమెంట్లో రకరకాల జిల్లాల నుంచి పార్టిసిపేట్ చేశారు. మొత్తం 28 జిల్లాలకు కాను 25 జిల్లాలు పార్టిసిపేట్ చేశాయి. అలాగే కేరళ నుంచి, కర్ణాటక నుంచి, ఒరిస్సా నుంచి, బీహార్ నుంచి, ఉత్తరప్రదేశ్ నుంచి, వెస్ట్ బెంగాల్ నుంచి కూడా మంచి క్రీడాకారులు వచ్చి దీన్ని జయప్రదం చేశారు. అందరికీ నమస్కారం. ఆర్ట్ ఫౌండేషన్ సెక్రటరీ ఆర్కాడ్ శ్రీనివాసులు మాట్లాడుతున్నాను. ఈరోజు చెస్ అసోసియేషన్ ఆఫ్ అమరావతి వారి ఆధ్వర్యంలో భారతీయ ఫౌండేషన్ వారు 2000 మంది ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ ఈ చెస్ అకాడమీకి సంబంధించి డైరెక్టర్ వెంకటేష్ గారు నాయుడు హాల్లో చెస్ ప్రోగ్రామ్ని ఏర్పాటు చేశారు. వచ్చిన ప్రతి ఒక్క ప్లేయర్కి మొక్కలు నాటడం గురించి, మొక్కలు నాటిన తర్వాత వాటికి వచ్చే ఉపయోగాల గురించి, పర్యావరణాన్ని ఏ విధంగా మనం ప్రదర్శించగలం అనే అంశం మీద వాళ్ళ అవగాహన కల్పిస్తూ ఈరోజు ప్రతి ఒక్కరికి మొక్కలు అందజేయడం జరుగుతుంది. మాది లక్ష మొక్కల లక్ష్యంలో సాధనలో భాగంగానే ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తున్నాము. ఇందుకు చాలా సంతోషంగా ఉంది. ఈ పిల్లలకు కూడా మంచి అవేర్నెస్ ఇస్తూ ఈ పర్యావరణాన్ని కాపాడుకోవాలన్న ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని మేము ముందుకు తీసుకుంటున్నాము. ధన్యవాదాలు. ఆది ఫౌండేషన్ సెక్రటరీ ఆర్కాడ్ శ్రీనివాసులు మాట్లాడుతున్నాను. చెస్ అసోసియేషన్ అమరావతి వారి ఆధ్వర్యంలో ఈరోజు నెల్లూరు పట్టణంలో నాయుడు హాల్లో చెస్ అకాడమీ పోటీలు జరుగుతున్నాయి. ఈ కార్యక్రమంలో భాగంగా డైరెక్టర్ వెంకటేష్ గారు సూచన మేరకు మా భారతీయ ఫౌండేషన్ తరఫున మేము ఈరోజు పిల్లలందరూ కూడా 2000 మొక్కలకు పైగా ఇవ్వడం జరుగుతుంది. ఈ మొక్కల గురించి, నాటే విధానం గురించి, ఈ పర్యావరణం ఏ విధంగా మనం ప్రదర్శించుకోవాలో అన్న విషయం గురించి పిల్లలందరికీ అవగాహన కల్పిస్తూ మేము ఈ కార్యక్రమాన్ని చేపట్టాము. ఈ కార్యక్రమంలో కూడా ఈ చెస్ పిల్లలు బాగా విజేతలుగా ఉండి భావితరాలకు మంచి ఆలోచన పరంగా నిలబడతారని మేము ఆశిస్తూ వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తాం. నమస్తే. నమస్కారం. నా పేరు ఎంజీఎఫ్ లైన్ ఐవి రామకృష్ణ. వారధి ఫౌండేషన్లో ఒక సీనియర్ మెంబర్గా ఉన్నాను. ఈరోజు మనిషికి ఫిజికల్గా ఎంత ఫిట్గా ఉండాలంటే ఈ రన్నింగ్, వాకింగ్, జాగింగ్ ఇట్లాంటివి ఎట్లా చేస్తామంటే మనం పూర్తిగా ఫిట్నెస్ ఉండేదానికోసం. అలాగే పిల్లలు ఎదుగుదలలో పూర్తిగా స్టడీస్ పరంగా కానీ పూర్తిగా యాక్టివ్గా ఉండాలంటే చెస్ కూడా అదే రకంగా ఎంతో తోడ్పాటును అందిస్తుందని చెప్పేసి నా పూర్తి నమ్మకం. అందులో భాగంగా ఈరోజు చెస్ ఫౌండేషన్ ఆఫ్ అమరావతి, చెస్ అసోసియేషన్ ఆఫ్ అమరావతి అనే వాళ్ళు అన్ని రాష్ట్రాల నుంచి పిల్లలకి ఈ చెస్ కాంపిటీషన్ పెడుతున్నారు. పిల్లలు ఎంతో యాక్టివ్గా ఇట్లా పార్టిసిపేట్ చేయడానికి ఎంతోమంది పిల్లలు వచ్చారు. అందులో భాగంగా వాళ్ళతో పాటు మేము కూడా వారధి ఫౌండేషన్ లక్ష సాధనలో భాగంగా ఈరోజు సుమారుగా 2000 మొక్కల్ని ఈ పిల్లలకి ఇచ్చి వాళ్ళకి ఇష్టమైన పేరు పెట్టుకొని నాటి మాకు వాట్సాప్ ద్వారా వాటి తెలియజేయమంటున్నాం. దానివల్ల కూడా ఆ పిల్లల్లో చెట్ల వల్ల ఎన్విరాన్మెంట్ ఉన్న వాటిలో ఉన్న ప్రేమ కూడా పెరుగుతుంది, వాళ్ళకి అవగాహన కూడా పెరుగుతుంది. ఇటువంటి కార్యక్రమాన్ని ఎన్నో చేసుకోవాలని చెప్పేసి ఈ చెస్ అకాడమీ వెంకటేశ్వర గారికి దాంతోపాటు మాకు తోడ్పాటు అందిస్తున్నందుకు వాళ్ళకి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. చాలా ప్రతిష్టాత్మకంగా నెల్లూరులో రెండోసారి వెంకటేష్ గారు బిలో 1700 టోర్నమెంట్ని నిర్వహించారండి. 450-500 దగ్గరలో వచ్చారు ప్లేయర్స్ ఆడడానికి. చాలా ఆనందంగా ఉంది. ఈ వెన్యూ స్పాన్సరింగ్ ఇచ్చిన పార్టీ నెక్స్ట్ వారధి ఫౌండేషన్ వారు 2000 మొక్కలు ఇచ్చారంట. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. మీరు పర్యావరణాన్ని దృష్టిలో పెట్టుకొని ఇది చేసిన ప్రతి ఒక్కరు ఒక మొక్క నాటాలని మేము మా గ్రీన్ క్లబ్ ఉంది సార్, మేము ఇక్కడ అలాగా చూస్తాము. అయితే వారధి వారికి ఎస్పెషల్లీ ధన్యవాదాలు చెప్తున్నాను. మా టోర్నమెంట్ డైరెక్టర్ అయిన వెంకటేష్కి, ఈ మధుకి ఇలాంటి టోర్నమెంట్స్ 9 పెడతానని చెప్పాడు తను. సో ఆర్టికి చాలా ధైర్యం ఉన్నారు. సో
వెరీ వెరీ గుడ్. మేము ఎప్పుడు ఇలా ఎంకరేజ్ చేస్తాం. గవర్నమెంట్ సతీష్ సార్ వెన్యూ స్పాన్సర్ చేశారు. చాలా థ్యాంక్స్ అండి. మీరు ఈ పని చేసి 500 మంది ఎక్కడెక్కడి నుంచి వచ్చారు. మేము వైజాగ్ నుంచి వచ్చాం. సో థ్యాంక్స్ అండి. థ్యాంక్స్ ఎలా థ్యాంక్స్ అయ్యా. టోర్నమెంట్స్ పెట్టడం వల్ల పిల్లలకి చెస్ ఆడడంతో పాటు చెస్ ఆడడం వల్ల పిల్లల ఐక్యూ పెరుగుతుంది. ఐక్యూ పెరిగి ఒక ఫస్ట్ ర్యాంక్ స్టూడెంట్ ఒక గంట చదివేది చెస్ ప్లేయర్ 20 నిమిషాలు చదివితే చాలు. అంత ఆ లెవెల్లో ఐక్యూ పెరుగుతుంది. నెక్స్ట్ డెసిషన్ మేకింగ్స్ బాగుంటాయి. డెసిషన్ మేకింగ్ బాగుంటుంది. నెక్స్ట్ డెసిషన్ మేకింగ్స్ అవి బాగుంటాయి చెస్లోని. నెక్స్ట్ ఆలోచన శక్తి పెరుగుతుంది. నెక్స్ట్ గుండె ధైర్యం మెయిన్గా ఓడిపోయినా ఎలా తీసుకోవాలి ఏంటి అనేది చెస్ నుంచి బాగా అభివృద్ధి చేస్తుంది. మెయిన్గా ఈ చెస్లో వచ్చే సర్టిఫికెట్స్ అవి మనకి చదువుకి ఉద్యోగాలకు కూడా పనిచేస్తాయి. సో కెరియర్ ఇది మర్చుకున్న చాలామంది దీంట్లో సెటిల్ అయ్యి చెస్ని ఆధారంగా చేసుకుని కోచెస్ చాలామంది బతుకుతున్నారు. ఆర్బిటర్స్ అయ్యారు చాలామంది పెద్ద పెద్ద గ్రాండ్ మాస్టర్లు అవుతున్నారు. ఇంటర్నేషనల్ మాస్టర్స్ కూడా అయ్యారు. ఇలాంటి టోర్నమెంట్స్ నుంచే మనకి పెద్ద పెద్ద ప్లేయర్స్ అనేవాళ్ళు జనరేట్ అవుతున్నారు. ఇవి చెస్ వల్ల వచ్చే ఉపయోగాలు. సో ఇలాంటి టోర్నమెంట్స్ నుంచి మనం అలాంటి రిజల్ట్ని ఎక్స్పెక్ట్ చేయాలని కోరుకుంటున్నాం. నాయుడు హాల్లో చెస్ టోర్నమెంట్ పోటీ వల్ల మాకు చాలా సంతోషంగా ఉంది. పిల్లలు కూడా భవిష్యత్తులో ఎదగాలని, వాళ్ళు బాగుండాలి, మంచి నాలెడ్జ్ సంపాదించాలని దానికి పబ్లిష్ మేము పెట్టినాము.